కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే. నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకి ఏమవుతుంది, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఎంత తపన పడతానంటే, ఇఫ్ బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్, కశ్మీర్ భారతదేశం అదంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. మియాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది. దాని ప్రకంపన మన దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, సడన్గా తక్కువ జీతాలకు పనిచేస్తారు వాళ్ళ అవసరార్థం. అప్పుడు ఇక్కడ ఉండే స్థానికులకి ఉద్యోగాలు రావు. సో బార్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైంది. సో అందుకని మనందరం కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, మీరందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వేదిక పైన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. బార్డర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మన చిన్నపాటి ఇంటి సరిహద్దులనే మనకు రోజు ఎవడన్నా పొలం ఉంటే ఆ సరిహద్దులను గట్టు జరిపాడా లేదని ఇంత ఆలోచిస్తూ ఉండే. చిన్న ఒక 2 ఎకరాల పొలం ఉంటేనే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే, రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఇంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నాయి. ఆవిడ అన్న మాటలు చంద్రమౌళి గారు, మేము మన వైజాగ్లో కనుక, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజులకన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్కి వెళ్దాం, లుంబినీ పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది, మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్, ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి?
ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్ ఎల్స్ అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది, భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా. సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి. తప్పులు చేస్తే సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకరణ ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు అది. ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు. 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే. బట్ వేరాస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? అక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలియదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి.